నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో మిలాట్స్‌తో చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఏమేం మిలాట్స్ వాడానంటే జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, ఓట్స్ వీటన్నిటిని పౌడర్ చేయించుకొని ఇలా చక్రాల్లాగా చేశాను. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పులు మల్టీగ్రెయిన్ పిండిని తీసుకొని, ఒక కప్పు మినప్పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా వాముని వేసుకొని పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొన్ని నీళ్ళను వేసుకొని పిండి అంతా బాగా కలిసే వరకు ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఈలోపు మనం పిండి కలుపుకున్న దాంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ చక్రాల గొట్టాల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మూతను కూడా పెట్టేసుకొని ఈ మరుగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా చక్రాల్లాగా వత్తుకోవాలి. ఇలా చక్రాలు వత్తేసుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా చక్రాలు అనేవి మనకి 2 వైపులా కాలిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీ కదా. మీరు కూడా ఎప్పుడన్నా చక్రాలు చేయాలనుకుంటే ఇలా మల్టీగ్రెయిన్ పిండితో చక్రాలు చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. చక్రాలు అయితే చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా వచ్చాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.